స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మరి రోమ 13:11లో మనం చూచినట్లయితే మనము ఎంతో మెలకువగా ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఎందుకంటే సమయము చాలా కొద్దిగా ఉందంట. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి ఏమైందంట, పగలు సమీపంగా ఉన్నది. కాబట్టి మనము రాత్రి చాలా పగలు సమీపంగా ఉంది కనుక మనము అంధకార క్రియలనన్నింటినీ విసర్జించాలంట. తేజ సంబంధమైన యుద్ధోపకరణములను మనము ధరించుకొని మరి అల్లరితో కూడిన ఆటపాటలనైనను మత్తైనను లేకయు కామ వికారములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమునైనను మత్సరమైనయు లేకయు పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొనుము. పగటి యందు నడుచుకొనున్నట్లు అంటే దేవుడి యోహాను సువార్తలో మరి యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారు కదా, ఆ వెలుగులో నడుచుకోవాలని యేసుక్రీస్తు వారు దేవుడైన యేసుక్రీస్తు వారు తెలుపుతున్నాడు. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా మనము నడుచుకొందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై, అంటే వెలుగును ధరించుకోవాలి. మనం యేసుక్రీస్తును ధరించుకోవాలి. వెలుగు సంబంధాలుగా మనం ఉండాలి. శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనక మనం ఏం చేయాలంటే విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. విశ్వాస విషయంలో బలహీనుడిని చేర్చుకోవాలి, కానీ ఆయనతో వాదాలను పెట్టుకొనవద్దు. హెబ్రీ 3:15 4వ లైన్లో నుంచి మనం చూసినట్లయితే, నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమగుదుము. అందుకనే మనము మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. కానీ ఏంటిది, ఏం పెట్టుకోవద్దు? వాదములు పెట్టుకోవద్దు. విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారిని చేర్చుకోవాలి, వాళ్ళని బలపరచాలి. ఆమేన్, 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 ఆమేన్.